కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సో మరి నిన్న డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. దానికి మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిదే కదా అన్న. ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే చాలా మంచిదే కదా. ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పోయిన ప్రభుత్వము ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. చాలా మంది చదువుకున్నారు, డిగ్రీలు చదువుకున్నారు, చాలా మంది బాగా చదువుకున్నారు. వాళ్ళకి అసలు ఏంటి లేదు. పల్లెటూరులో పడి ఏదో పని చేసుకుంటా, టౌన్లో వచ్చుకుంటా 5-10 వేలు పని చేసుకుంటా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ జాబులు లేవు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చారంటే చాలా మంచిదే. మా ప్రభుత్వం చాలా మంచిది. ఈసారి ఇంకా జాబులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి గత ప్రభుత్వం చూస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వలేదు 5 ఏళ్ళలో. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలలకే దాదాపుగా 16,500 మందికి నోటిఫికేషన్స్ అయితే ఇచ్చింది. చాలా మంచిదే అన్న. మంచి నిర్ణయం తీసుకున్నారు మా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మంచి పని చేశారు. ఇంకా మీరు చేస్తూ ఉండాలి. అలాగే మీరు అన్నదానం చేస్తూ ఉండాలి. తర్వాత ఈ నోటిఫికేషన్ ఏమున్నాయో అవి ఇంకా ఎక్కువ పెంచాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంది ఏమంటారంటే కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది, అప్పుడు రిలీజ్ చేయకుండా ఇంత లేట్ చేస్తారంటారు. దానికి మీరు ఏమంటారు? వాళ్ళకి టైం పడుతుంది కదా అన్న. వాళ్ళు అని చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు జనాల్లోకి ఇడ్చాలంటే ఆషామాషే కాదు కదా. ఇంత ఆంధ్రప్రదేశ్లో నీకు ఇడ్చాలంటే ఇబ్బందే కదా అన్న. థ్యాంక్స్. ఓకే.